తప్ప మూడో కంటికి తెలీదు. వీళ్ళకి నా మీద డౌట్ రాలేదన్నమాట. చెప్పడానికి అంటే మీరు డాన్స్ క్లాస్ చెప్పడానికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు కదా. పైగా వెళ్ళేటప్పుడు అటు ఇటు గమనించుకుంటూ కూడా ఏమో ఆలోచించినా అంత చిక్కట్లేదు. అక్క నువ్వేమైనా మావయ్య కదా కదా అంటే పోతుందన్నదా నీకు? నేను వచ్చింది లైబ్రరీ రోడ్ నుంచి. నేను బ్యాంక్ స్ట్రీట్ అని నీకెలా తెలుసక్క? వీళ్ళిద్దరు నన్ను మాటలు ఎట్టేసి పోల్తో కుట్టించేశారే. చెప్పక్క. మేమంటే ఎందుకక్క నీకు అంత కోపం? మేమేమైనా నీ శత్రువులమా? సాధించడమేటి అర్థం లేకుండానే. మరి నువ్వు చేస్తున్న వాటిని ఏమంటారక్క? అడక్కపోయినా సరే మేము ట్యాంక్ బండ్ దగ్గర ఫోటోలు దిగిన విషయం మావయ్య గారికి ఇప్పులో పెట్టుకుని మాట్లాడండి. చెప్తున్నాను, నేను ఏంటి పేద కోడల్ని. తిట్టిచ్చి కుళ్ళు పోతే రాక్షసుని అన్నట్టు మాట్లాడతారేటి? మాట జోక్యం చేసుకుంటా. వయసులో పెద్దదన్న గౌరవం లేకు. వర్క్ చేసి ఆయనకి హెల్ప్ అవ్వాలనుకున్నాను, కానీ నువ్వు చేసిన పోయింది. వెనకటికి నీలాంటి ఆవిడే మొగుడిని బాగా కొట్టేసి క్లాస్ చెప్పడానికి వెళ్ళటం తప్పు కదా. ఆ విషయం నేను మావికి చెప్తే తప్పేంటంట? అంత దాపరికం ఎందుకంట? అక్క, మేమిద్దరం నిన్ను సొంత అక్కగా అనుకుంటున్నాం. ఎంతో ప్రేమగా కలిసి ఉంటున్నాం. నన్ను సొంత అక్కలా చూస్తున్నారా? అటు తొక్కలాగేం చూడట్లా? మేమా? మీరే. దీన్ని బట్టి అర్థం అవుతుంది నువ్వు ఎంత కొళ్ళుబోతుకుండా నన్ను అంత మాట అనేస్తావా? ఓ ఆపు. ఫస్ట్ నువ్వు ఆ దొంగేడు పాపు. కాకుండా మా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం నువ్వు ఎంత కొండిపోతు గయ్యాలి కంపవు. నన్ను తిట్టారు కదా, మా ఆయనకి చెప్పి మిమ్మల్ని తిట్టించకపోతే పరిస్థితి ఏమైంది? మరేమో ప్రేమ ఇంట్లో ఎవరికి చెప్పకుండా ప్రేమ డాన్స్ క్లాస్ విషయాన్ని మావయ్య గారికి నేనే ప్లీజ్ ఏడవకుండా ఎలా ఉండగలను బా? బాధగా ఉంటుంది బా, నువ్వే చెప్పు. అందుకే అలా. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆయన ఏటి బాగున్న విషయం మావయ్య గారికి తెలియకుండా ఆవిడ గారికి నా మీద కోపం వచ్చేసి నిప్పులు తొక్కిన కోడ్లా అంత ఎత్తున ఎగరడా. జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలి. ఏటి బావతులేసేది లేదంటే ఈ రోజు మాటలు దాకా వచ్చిన వాళ్ళు రేపు నన్ను కొట్టి. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. అదేంటి